విద్యుత్ శాఖకి అనుబంధంగా గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద మీటర్ రీడర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీటర్ రీడర్ ఎం వీరబాబు మాట్లాడుతూ తాను కాకినాడ D4 సెక్షన్లో గత 25 సంవత్సరాలుగా మీటర్ రీడర్ గా పనిచేస్తున్నాను అని గుర్తు చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వినియోగంలోకి తీసుకొస్తున్న నేపథ్యంలో తమను తొలగించే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4600 మంది ఇదే వృత్తిలో ఉన్నారని తెలిపారు. వీరిని విద్యుత్ శాఖలో అర్హత బట్టి ప్రత్యామ్నాయ పోస్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, నా పేరు ఎం వీరబాబు అండి. నేను కాకినాడ D4 సెక్షన్ లో మీటర్ రీడర్ గా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తాను సార్. అలాగే నాకులాగే మన రాష్ట్రం మొత్తం మీద 25-30 సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థ నమ్ముకొని మీటర్ రీడర్లుగా 4600 మంది పనిచేస్తారండి. ఇప్పుడు ఏమైందంటే మన ప్రభుత్వం స్మార్ట్ మీటర్ రూపంలో మీటర్లు తీసుకొచ్చి మాకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందండి. దానివల్ల ఏంటంటే మాలాగే 25-30 సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థ నమ్ముకొని ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ నోట్ చేసి ప్రజలకు బిల్లు ఇచ్చి విద్యుత్ సంస్థకి మేము వెన్నుముక్కలాగా తోడ్పడ్డామండి. అలాంటిది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి మమ్మల్ని ఉపాధి కోల్పోయేలాగా ఉందండి. అందువల్ల ఏంటంటే మాకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి అడుగుతున్నామండి. దీని విషయమై లోకేష్ గారిని కలిసామండి, విద్యుత్ శాఖ మినిస్టర్ రవికుమార్ గారిని కలిసామండి. వాళ్ళందరూ కూడా మాకు JMD విజయానంద్ గారితో మాట్లాడి మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పారండి. కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. అందువల్ల ఏంటంటే మాకు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉపాధి కోల్పోతుంది కాబట్టి విద్యుత్ సంస్థలోనే మా అర్హత తగినట్లుగా ఈ సంస్థలోనే మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నామండి. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4600 కుటుంబాలు ఈ స్మార్ట్ మీటర్లు వేయడం వల్ల రోడ్డును పడిపోతున్నారండి. మీరందరూ కూడా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మాకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తారని మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నాం సార్.